హరి ఓం. ఈరోజు మొదటి రోజు అవటం వల్ల మనం మొట్టమొదటిగా మన ఈ యోగాకి ప్రధాన గురువైనటువంటి పతంజలి మహర్షి గురించి తెలుసుకుందాం. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోరం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరాణతోస్మి. ఆ పతంజలి మహర్షికి మనసారా శిరస వందనం చేస్తూ మనం ఈరోజు మొదటి సెషన్ని స్టార్ట్ చేద్దాం. యోగా అంటే ఏంటి? యోగాభ్యాసం అంటే ఆసనాలు, ప్రాణాయామాలు. ఈరోజు అందరికీ తెలిసిన యోగా. కానీ అసలు యోగా అంటే ఏంటి? పతంజలి మహర్షి యోగా గురించి ఏం చెప్పాడు? యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తుల్ని నిరోధించటమే యోగము అని చెప్పేసి పతంజలి మహర్షి చెప్పాడు. యోగం అంటే ఏంటి? సమాధి దృష్టి, సమదృష్టి. సమాధి దృష్టి అంటే సమదృష్టి, సమబుద్ధి. అన్నిటిలో సమబుద్ధి కలిగి ఉండటమే యోగం. ఈ ఆసనాలు, ప్రాణాయామాలు, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ చేయటం వలన ఏమొస్తుంది? సమదృష్టి. అన్నిటిలో సమదృష్టిని చూడటమే యోగం. అదే యోగం. అసలు పతంజలి మహర్షి చెప్పిన యోగం ఏంటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అష్టాంగాని అన్నాడు పతంజలి మహర్షి. మనం ఈరోజు చేసే యోగాలో మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం? ఎక్కువగా ఆసన, ప్రాణాయామాలు. అవే కాకుండా మనకి పతంజలి మహర్షి యమ, నియమ, ఆసన, ధారణ, ధ్యాన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని అష్టాంగాన్ని చెప్పాడు, అంగాలు చెప్పాడు. ఈ అంగాలు కూడా మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న శత్రువులు, మనలో ఉన్న శత్రువులు ద్వేషము, కామము, క్రోధము, వీటన్నిటిని జయించి అందరి మీద సమబుద్ధి కలిగి ఉండటమే యోగం. అది ఇప్పుడు మనం యోగంలో మొదటగా ఆసన, ప్రాణాయామ. ఆసనాలు ఏమేమి ఆసనాలు ఎలాగేయాలి అనేది ప్రాక్టీస్ చేద్దాం. అది అయిపోయిన తర్వాత ప్రాణాయామాలు, ఏమేమి ప్రాణాయామాలు ఏ విధంగా చేయాలనేది కూడా నేను మీ అందరికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి వల్ల ఏమొస్తుందంటే మనశ్శాంతి, రోగాలు లేకుండా ఉండటం, రోగాల బారిన పడకుండా ఉండటం జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో ప్రతిరోజు మనం అందరం ఏం చేయాలంటే ఉదయాన్నే లెగవంగానే ఒక గంట కావచ్చు, లేకపోతే 40 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, మనం కొంచెం దీంట్లో టైం స్పెండ్ చేద్దాం. దేనికి? ఆసనాలకి, ప్రాణాయామాలకి. నేను కొన్ని ఆసనాలు చెబుతాను. ఈ ఆసనాల వలన ఉపయోగాలు ఏంటంటే మన లోయర్ స్టమక్, అప్పర్ స్టమక్ ఉభయకాయం తగ్గటానికి కొన్ని ఆసనాలు చెబుతాను. మీరు ప్రతిరోజు ఈ ఆసనాలని ప్రాక్టీస్ చేయండి. ప్రతి పొజిషన్ అంటే మన ప్రతి ఆసనం వేసేటప్పుడు ప్రతి యాంగిల్లో అట్లీస్ట్ 1 minute ఉండడానికి ట్రై చేయండి. ఆన్ బేసిస్ ఆఫ్ యువర్ క్యాపబిలిటీ. డోంట్ గో బియాండ్ ఆఫ్ యువర్ క్యాపబిలిటీ ఆల్ ద టైమ్. ఓకే, లెట్ మీ షో యూ. మొదటగా ఎల్లికిలా పొందుకొని ఈ 2 చేతులు తల పై భాగంలో ఇంటర్లాక్ చేయండి. ఇంటర్లాక్ చేసి గట్టిగా శ్వాస తీసుకోండి. దీన్ని ఉత్తాన పాదాసనం అంటారు. శ్వాస తీసుకొని శ్వాస చిన్నగా వదులుతూ బోత్ ద లెగ్స్ అప్ 30 degrees. హోల్డ్ ఫర్ అట్లీస్ట్ 10 breathings. నౌ 60 degrees. Hold for 10 breathing, at least 10 breathings on basis of your capability and capacity. Now 90 degrees. Again down to 60 degrees. Again 30 degrees. Exhale down to 30 degrees. Slowly down and relax. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ ఫర్ ఎ వైల్. బిఫోర్ దాట్ టేక్ 2 long breathings. 2 దీర్ఘ శ్వాసలు తీసుకోండి. స్లోలీ రిలీజ్. స్లోలీ. Again take 2 long breathings.
రిలీజ్ స్లోలీ. ఈ ఆసనాలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మన శరీరం మీద మనం దృష్టి పెట్టాలి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ గో ఆన్ అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్ ఆల్ ద టైమ్. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం చేసిన ఉత్తాన పాదాసనం వలన ఈ లోయర్ స్టమక్ అంటే కింది పొట్ట భాగం ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది. ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయాలి దీన్ని ఆన్ బేసిస్ ఆఫ్ యువర్ కెపాసిటీ. జస్ట్ రిమెంబర్ ద థమ్ ఫార్ములా, డోంట్ గో బియాండ్ యువర్ కెపాసిటీ. ప్రతిరోజు మనం కొంచెంగా మన క్యాపబిలిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. మొదటి రోజే డోంట్ గో లైక్ 1 minute or 2 minutes. ఇప్పుడు మనం ఈ పై పొట్ట భాగాన్ని ఎలా తగ్గించాలనేది చూద్దాం. దీనికి ఏం చేయాలంటే జాయిన్ యువర్ బోత్ ద లెగ్స్ టుగెదర్, నావాసన అంటారు దీన్ని. కీప్ యువర్ బోత్ ద హ్యాండ్స్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ థైస్. మీ పిరుదుల మీద థైస్ మీద 2 చేతులుంచి నావ ఎలా అయితే ఉంటుందో అలాగా ఆ పొజిషన్లోకి రావాలి. పోస్చర్. ఫస్ట్ టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్, ఎక్సేల్ అప్, స్లోలీ డౌన్. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పైన ఉన్న అప్పర్ స్టమక్ పై పొట్ట భాగం తగ్గుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి దీన్ని కూడా. టేక్ 2 లాంగ్ బ్రీతింగ్స్. ఇప్పుడు ఇంకో ఆసనం చూపెడతాను. ఈ 2 చేతులు మీ షోల్డర్లకు ప్యారలల్గా పెట్టేసి ఏం చేస్తారంటే ఇన్హేల్ బోత్ ద లెగ్స్ అప్ 30 degrees, చిన్నగా రొటేట్ చేయండి క్లాక్ వైజ్ డైరెక్షన్. స్లోలీ అట్లీస్ట్ 6 times చేయడానికి ట్రై చేయండి. దీనివలన లోయర్ బ్యాక్ పెయిన్ ఏమన్నా ఉంటే కూడా కొంచెం తగ్గుతుంది. కానీ లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళు ఎక్కువసేపు చేయొద్దు. ఆపోజిట్ సైడ్ డైరెక్షన్. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ డైరెక్షన్ కూడా రొటేట్ చేయాలి. స్లోలీ ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. 2 కాళ్ళు కింద పెట్టకుండా ఒక్కసారిగా పైకి తీసుకొచ్చేసి చిన్నగా కింద పెట్టేసి రిలాక్స్ అవ్వండి. ఈ 3 ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే మీ ఉభయకాయం తగ్గాలనుకుంటున్నారో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం పవన ముక్తాసన అంటారు దీన్ని. దీనివల్ల ఏమో ఉపయోగాలంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తగ్గుతాయి. ఎలాగ చేయాలి? గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్యాలెన్స్ అవ్వటం, వీటన్నిటి వలన కూడా దీనివల్ల ఉపయోగం ఉంటుంది. ఎలాగ చేయాలంటే ఫస్ట్గా పవన ముక్తాసన్. ఈ మోకాలు ముడిచి మీ చెస్ట్ పైకి తీసుకురావాలి. 2 చేతులతో హోల్డ్ చేయాలి గట్టిగా. హోల్డ్ చేసి ఫస్ట్ ఇన్హేల్, ఎక్సేల్, హెడ్ అప్. మీ చిన్ మోకాలకి టచ్ అవ్వాలి. Slowly release. Normal position. Again. మీ లెఫ్ట్ లెగ్. ఎవరికైనా సర్వికల్ ప్రాబ్లం ఉన్నా, స్పాండిలైటిస్ ఇష్యూస్ ఉన్నా మెడ పైకి లేపకండి. మెడ ఇలాగే పెట్టేసి ప్రాక్టీస్ చేయండి. మీరు కొంచెం మెడ కిందకి ఇలా పెట్టండి. లేనోళ్ళు మటుకి ఇన్హేల్ అప్, రిలీజ్,
ఇప్పుడు ఏం చేస్తారంటే పవనముక్తాసన్, పూర్ణ పవనముక్తాసన్. 2 కాళ్ళు పైకి తీసుకొచ్చేసి చెస్ట్ దగ్గరికి టచ్ చేయాలి. టచ్ చేసి ఫస్ట్ ఇన్హేల్, ఎగ్జేల్, యువర్ హెడ్ అండ్ చెస్ట్ అప్, చిన్ అప్. మీ చిన్ షుడ్ get between both the knees. దీనివల్ల కూడా ఎవరికైనా ఏమైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటే సాల్వ్ అవుతాయి. షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీడే. అంతేకాదు పొట్టలో ఉన్న ఫ్యాట్ కూడా తగ్గుతుంది. అన్ని ప్యాంక్రియాస్, లివర్, kidneys, intestine, all the part of your lower and upper stomach will be activated. Slowly release and come to normal position. Go on, observe your breathing for a while. Close your eyes all the time, always, while observing the breath. ఇంకొక ఆసనం, దీనిలో మీ పొట్ట తగ్గటానికి ఏం చేస్తారంటే ప్రతిరోజు మోకాళ్ళ నొప్పి ఉన్నా సరే ఇది పనికి వస్తుంది. ఈ 2 కాళ్ళు ఆనిచ్చి ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. అట్లీస్ట్ 30 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ఇలాగ ప్రతిరోజు. దీనివలన మీ లోయర్ స్టమక్ తగ్గుతుంది. దాంతోపాటు ఈవెన్ నీ పెయిన్స్ కూడా రిజాల్వ్ అవుతాయి. ఇది అయిపోయిన తర్వాత సర్వాంగాసనం, హలాసనం చేద్దాం. ఎవరికైతే స్పాండిలైటిస్ ఇష్యూస్ ఉంటాయో, సర్వికల్ ఇష్యూస్ ఉంటాయో దీన్ని ప్రాక్టీస్ చేయొద్దు. హూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్, ప్లీజ్ ప్రాక్టీస్ దిస్. దీనివల్ల ఏంటంటే మన శరీరంలో ఉన్న ప్రతి భాగం యాక్టివేట్ అవుతుంది. ఎలా చేయాలంటే మొదటగా ఈ 2 చేతులు, చేతులు భూమికి టచ్ అయ్యేటట్టు ఉంచాలి. ఒక్కసారిగా మనం పైకి లేచినప్పుడు ఆ మూమెంట్ వచ్చిన తర్వాత ఈ చేతుల్ని మన పిరుదుల కింద పెట్టుకోవాలి. ఫస్ట్ ఇన్హేల్, ఇదే సర్వాంగాసన్. స్ట్రైట్గా రావాలి బాడీ. క్లోజ్ యువర్ ఐస్. బ్లడ్ రివర్స్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది దీనివల్ల. హలాసన్, చిన్నగా 2 పాదాలు భూమికి టచ్ చేయాలి. ఎవరికైతే సర్వికల్ వస్తుందో వాళ్ళు ప్రాక్టీస్ చేయొద్దు. ఇన్హేల్ అప్, వెయిట్ ఫర్ సమ్ టైమ్. రిలీజ్ స్లోలీ. ఇక్కడ చేతులు పెట్టుకోండి. దిగేటప్పుడు ఒక్కసారిగా చిన్నగా స్లోగా చేయాలి. రిలాక్స్ ఫర్ ఎ వైల్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ హెడ్ లెఫ్ట్ అండ్ రైట్ మూమెంట్ ఇవ్వండి. ఎందుకంటే ఇందాక మనం హలాసన చేసినప్పుడు వెయిట్ అంతా మెడ దగ్గర పడుతుంది. దాన్ని ఫ్రీ చేయడానికి జస్ట్ లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్. దీనివల్ల మన శరీరంలో ఉన్న ప్రతి భాగం యాక్టివేట్ అవుతుంది.
ఇప్పటికి మత్స్యంద్రాసనం చేద్దాం. ఈ రెండు చేతులు మీ పిరుదుల కింద పెట్టి ఇన్హేల్ అప్ ఆన్ బేసిస్ ఆఫ్ యువర్ ఎల్బోస్ అండ్ హెడ్ డ్రాప్ డౌన్. Slowly down, slowly down. కొంతమందికి ఇక్కడ ఈ ఏరియాలో లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. వాళ్ళు ప్రతిరోజు ఏం చేస్తారంటే మోకాళ్ళు ముడిచి అప్ డౌన్, అప్ డౌన్, అప్ down, up, down, up, down, up, and hold for some time. Keep your both the hands below of your hip like as you stand. Hold for some time. సేతు బంధాసన అంటారు దీన్ని. దీనివల్ల లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. Release slowly, relax for a while. ఇప్పుడు చక్రాసనం చేద్దాం. ఇందాక మనం చేసింది అర్ధ చక్రాసనం, సేతు బంధాసనం అంటారు. ఫుల్ చక్రాసనం చేయగలిగిన వాళ్ళు చేయాలి. ఈ రెండు చేతుల్ని మీ శిరస్సు దగ్గర, మీ తల దగ్గర ఫార్వర్డ్ డైరెక్షన్లో పెట్టాలి. ఈ రెండు కాళ్ళు దగ్గరికి పెట్టుకోవాలి. ఇన్హేల్ అప్, ఇది చేయటం వల్ల ఫ్యూచర్లో సర్వికల్ ఇష్యూస్ కానీ లేకపోతే బ్యాక్ పెయిన్ కానీ ఇవన్నీ రావు. Slowly down, slowly down, and relax for a while. Close your eyes and go on observe your breathing. Don't miss even single breath. Go on observe your breathing. రెండు చేతులు పైకి చాపండి. ఏం సపోర్ట్ లేకుండా పైకి లెగవాలి. నౌ జస్ట్ మీ పొట్టని మొత్తాన్ని లోపలికి తీసుకెళ్ళండి. ఇలా కొంచెం సేపు కూర్చోండి. రిలాక్స్. ఈ కాలంలో ఎక్కువ మంది సఫర్ అవుతుంది డయాబెటిక్స్ అండి. డయాబెటిక్స్ సంబంధించి కొన్ని ఆసనాలు చెబుతాను. గోముఖాసన్, వక్రాసన్, అర్ధమత్స్యంద్రాసన్, ఈ మూడు ఆసనాలు ఎలాగ చేయాలో చూపెడతాను ఇప్పుడు నేను. గోముఖాసనలో మీ మోకాలు మడిచి స్ట్రైట్గా ఉంచి ఇంకో మోకాలు ప్యారలల్గా రావాలి. ఒకే స్ట్రైట్ లైన్లోకి రావాలి. మీకు వీలైనంత వరకు చేయండి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఒక రోజులో రాదు ఇది. తర్వాత ఇన్హేల్, రైట్ హ్యాండ్ అప్. వెనక భాగంలో రెండు టచ్ అవ్వాలి, రెండు ఇంటర్లాక్ అవ్వాలి. వెనక భాగంలో రెండు చేతులు ఇంటర్లాక్ చేయండి. రెండు జాయిన్ అవ్వాలండి. ఎంత మీరు జాయిన్ చేయలేకపోతే అట్లీస్ట్ ఎక్కడైతే పట్టుకోగలరో అక్కడ పట్టుకొని ప్రెజర్ పెట్టండి.
మెడ స్ట్రైట్గా ఉండాలి. రిలీజ్ స్లోలీ. నౌ చేంజ్ ద పొజిషన్. రైట్, ఇప్పుడు రైట్ లెగ్ కింద రైట్ నీ అండ్ లెఫ్ట్ నీ ఈజ్ కమింగ్ టు ద కమ్ అబౌవ్ ద రైట్ నీ. మళ్ళీ ఇంటర్లాక్ చేయాలి రెండు చేతులు. స్ట్రైట్. రిలీజ్. రెండు కాళ్ళు స్ట్రైట్గా పెట్టండి. దీన్ని వక్రాసన అంటారు. ఇప్పుడు చేయబోయేది ఇన్హేల్, రైట్ లెగ్ అప్, ఇన్హేల్, లెఫ్ట్ హ్యాండ్ అప్, క్రాస్ యువర్ రైట్ లెగ్, టర్న్ టు యువర్ రైట్ సైడ్. ప్రెజర్ పెట్టండి, ఎంత ప్రెజర్ పెట్టగలిగితే అంత ప్రెజర్ పెట్టండి రైట్ సైడు. దీనివల్ల లివర్ యాక్టివేట్ అవుతుంది. హెపటైటిస్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే, లివర్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే రిజాల్వ్ అవుతాయి. గ్యాస్ట్రిక్ కూడా రిజాల్వ్ అవుతుంది దీనివల్ల. గ్యాస్ట్రిక్స్, ఎసిడిటీ, లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కిడ్నీ వన్ యాక్టివేట్ అవుతుంది. కొంచెం అట్లీస్ట్ 1 minute ఉండండి ప్రతిరోజు. రిలీజ్. నౌ ఇన్హేల్, లెఫ్ట్, ఇన్హేల్, రైట్ హ్యాండ్ అప్, క్రాస్ యువర్ లెఫ్ట్ లెగ్ అండ్ టర్న్ టు యువర్ లెఫ్ట్ సైడ్. క్లోజ్ యువర్ ఐస్. గో ఆన్ అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్. స్పిన్ను, ప్యాంక్రియాస్, కిడ్నీ 2 యాక్టివేట్ అవుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ ప్రతిరోజు ఇది ప్రాక్టీస్ చేయాలి టు కంట్రోల్ యువర్ షుగర్ లెవెల్స్. అట్లీస్ట్ 1 minute ఉండాలి. డయాబెటిక్ ఉంటే అట్లీస్ట్ 2 to 5 minutes ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు. ఇంటెన్స్టైన్ యాక్టివేట్ అవుతుంది దీనివల్ల. రిలీజ్. నౌ ఫోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్, కీప్ యువర్ రైట్ లెగ్ just beside of your left knee. Inhale, left hand up, cross your right leg and turn to your right side. దీని వల్ల కూడా లివర్ యాక్టివేట్ అవుతుంది. మచ్చింద్రాసన్. రిలీజ్. నౌ cross your right leg, left leg and turn to your left side. Release. కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి.